టికెట్ లేని ప్రయాణం నేరం అని రైల్వే శాఖ ప్రయాణికులకు సూచిస్తూ ఉంటుంది. టికెట్ లేకుండా పట్టుబడితే జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా విధిస్తూ ఉంటుంది. ఈ విషయం తెలిసి కూడా కొంతమంది టికెట్ తీసుకోకుండా రైలు ఎక్కేస్తుంటారు. జనరల్ బోగీల్లో చాలా మంది ప్రయాణికులు టికెట్ లేకుండా ప్రయాణిస్తుంటారు. టీటీఈ చెకింగ్కు వస్తే కొంతమంది సీట్ల కింద, బాత్రూంలలో దాక్కోవడం, బోగీలు మారుతూ తప్పించుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. దొరికితే పెనాల్టీ కట్టాల్సిందే. సాధారణంగా జనరల్ బోగీల్లో పేదవాళ్ళు, మధ్యతరగతి వారు ప్రయాణిస్తూ ఉంటారు. కొంతమంది డబ్బులు లేకనో, కాసులు మిగిలించుకోవాలన్న కక్కుర్తితో టికెట్ తీసుకోకుండా రైలు ఎక్కేస్తూ ఉంటారు. ఇక్కడ ఓ లేడీ లాయర్ మాత్రం చట్టం తన చుట్టం అనుకుందేమో తెలియదు కానీ ఏకంగా టికెట్ తీసుకోకుండా రైలు ఎక్కింది. హై క్లాస్ పీపుల్ ప్రయాణించే కోచ్లో, అది కూడా రిజర్వ్డ్ సీట్లో వెళ్ళి కూర్చుంది. చివరకు టీటీఈ టికెట్స్ అడగ్గా తిరిగి ఆయనపై విరుచుకుపడింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సదరు మహిళా లాయర్పై మండిపడుతున్నారు నెటిజన్లు. अच्छा ठीक है, आपका टिकट फाड़ दिया ना मैडम? अच्छा अच्छा मैडम, आपका टिकट फाड़ दिया ना? कौन सा सीट नंबर है आपका? इसमें नहीं फटा होगा, ये हमारा है ना? भाई साहब, मैंने इनके साथ कोई बदतमीजी की है? इनको क्या पता? आप तो मतलब जब से उठे तब से कोई बदतमीजी की? कस्टमर के साथ बदतमीजी कर रहे हैं। पूरा लैट्रिन बाथरूम का हालत देखिए ना, पूरा महक रहा है। मैडम मैं आप हाँ जी, ये लेडी बिना टिकट हैं, नहीं करता है ऐसे ही? ऐसे नहीं, ऐसे आप लोग बदमाशी कर रहे हैं, आप लोग बदमाशी कर रहे हैं। ఈ ఘటన సిమాంచల్ ఎక్స్ప్రెస్ లో చోటు చేసుకుంది. ఓ లేడీ లాయర్ టికెట్ తీసుకోకుండా నేరుగా ఏసీ 2 టైర్ కోచ్ లో ప్రయాణించింది. చెకింగ్ కి వెళ్లిన టీటీఈ ఆమెను టికెట్ అడగ్గా అతడిపై ఆమె రివర్స్ అయింది. టికెట్ చూపకుండా వాష్రూమ్ కంపు కొడుతోంది, ఆ సర్వీస్ బాలేదు, ఈ సర్వీస్ బాలేదంటూ టీటీఈ పైనే ఫైర్ అయింది. అయినప్పటికీ తమాయించుకున్న టీటీఈ డిజిటల్ వెరిఫికేషన్ కోసం మీ సీట్ నెంబర్ చెప్పండి అనగానే రౌడీయిజం ప్రదర్శించింది. గుర్తులేదు, నేను చెప్పను అంటూ ఇలా మొండిగా సమాధానాలు చెప్పింది. అతడిపై మ్యాన్ హ్యాండ్లింగ్కు కూడా పాల్పడింది. దీంతో టీటీఈ చివరకు పోలీసులకు ఫోన్ చేయక తప్పలేదు. పోలీసులు వచ్చాక ఆమెను రైలు నుంచి బయటకు తీసుకొచ్చారు. అయినప్పటికీ ఆమె కోపం తగ్గలేదు. పోలీసులను పిలుస్తావా అంటూ టీటీఈపై మరోసారి ఎదురుదాడికి ప్రయత్నించింది. లేడీ పోలీసులు ఏరి మీరెందుకు వచ్చారంటూ మండిపడింది. కట్టలు తెంచుకున్న కోపాన్ని ప్రదర్శిస్తూ టికెట్ కలెక్టర్ను కొడుతూనే ఉంది. అతడి పట్ల క్రూయల్గా వ్యవహరిస్తూ తన ప్రతాపాన్ని చూపించింది. దీంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారని సమాచారం. కాగా ఈ వీడియోను చూసిన నెటిజన్లు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో టికెట్ తీసుకోకుండా ఆమె ప్రవర్తించిన తీరు జుగుప్సాకరంగా ఉందని అంటున్నారు. లాయర్ వృత్తిలో ఉండి న్యాయాన్ని, ధర్మాన్ని పరిరక్షించాల్సిన న్యాయవాది ఇలా ప్రవర్తించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. న్యాయ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారని మండిపడుతున్నారు. మరి ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. अच्छा ठीक है, आपका टिकट फाड़ दिया ना मैडम? अच्छा अच्छा मैडम, आपका टिकट फाड़ दिया ना? कौन सा सीट नंबर है आपका? इसमें नहीं फटा होगा, ये हमारा है ना? ये लेडी बिना टिकट हैं, नहीं करता है ऐसे ही? ऐसे नहीं, ऐसे आप लोग बदमाशी कर रहे हैं, आप लोग बदमाशी कर रहे हैं।